ఫ్రెండ్స్, ఇది నిజమైన సంఘటన. ఒకసారి ఒక బస్ చాలా మంది ప్రజలతో పర్వత మార్గం గుండా ఎక్కడికో వెళ్తుంది. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఆ బస్ బ్రేక్ ఫెయిల్ అయింది అండ్ అది పర్వతం నుండి కింద పడుతూ పడుతూ బ్రతికిపోయింది. అప్పుడు బస్సులో ఉన్న వారిలో ఒక వ్యక్తి కోపంతో అన్నాడు, ఈ బస్సులో ఎవరో పాపిష్టి వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు, అందువల్లనే మనందరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని. బస్సులో ఉన్న అందరి అంగీకారంతో ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, దూరంగా ఒక చెట్టు ఉంది, అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును తాకి వెనక్కి రావాలి. పాపిష్టి వ్యక్తి ఎవడో అతనిపై పిడుగు పడుతుంది అని అన్నాడు. దీని తర్వాత అందరూ ఒక్కొక్కరు ఆ చెట్టును తాకి వెనక్కి రావడం ప్రారంభించారు. కానీ ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఆ బస్సు లోపల ఒక వృద్ధుడు మిగిలాడు. అయితే అందరూ వారిని పెద్ద కళ్ళు చేసి చూస్తూ, నీ వల్లనే మా అందరి పరిస్థితి ఇలా ఉందని అంటున్నారు. వారందరూ కలిసి వృద్ధుడిని కూడా చూడకుండా బస్సు నుండి తోసేసి, వెళ్ళు, నువ్వు ఆ చెట్టును తాకి వెనక్కి రమ్మంటారు. ఆ వృద్ధుడు భయపడుతూ వెళ్లి చెట్టును తాకగానే పిడుగు పడింది. కానీ ఆ పిడుగు వృద్ధుడిపై పడలేదు, బస్ పై పడింది అండ్ అందరూ చనిపోయారు. నిజానికి